నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ కూడా మర్చిపోకండి. ఈరోజు కథ నవకం హస్బెండ్ ఎపిసోడ్ 46. కథలోకి వెళ్తే, నీకు నేనంటే ఎందుకు కోపం అంటూ దగ్గరకు వచ్చింది ప్రీతి. రిషి ఆ మాట చిరాగ్గా వేసిపెట్టి, నాకు నీలా పద్ధతి లేకుండా బిహేవ్ చేసేవాళ్ళంటే నచ్చదనగానే, ఇప్పుడు నచ్చుతాను నీకు చూడంటూ ప్రీతి రిషి పెదవులను అందుకుంది. అంతే, చాణక్య ప్రీతిని చూడగానే డోర్ వేయలేదు అసలు. సరిగ్గా అప్పుడే కృతి రావడం, ప్రీతిని రిషిని అలా చూడడం, ఆల్రెడీ వాళ్ళ నాన్నను కొట్టాడనే కోపం, ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నానని అబద్ధం చెప్పాడనే ద్వేషం, తనని మోసం చేస్తున్నాడని ఫీలింగ్తో రిషిని కొట్టింది. కానీ ఆ ఆవేశంలో తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని ఆలోచించలేదు. సో కృతికి రిషి అంటే ఆ పరిస్థితుల్లో కోపం, అసహ్యం వచ్చాయి. ఇంకా రిషికి కృతి అంటే ఎందుకు కోపం, అదే చూద్దాం ఇప్పుడు. కృతి కిందికి వెళ్ళగానే రిషి తన వెనకే వచ్చాడు. కృతి ఫాస్ట్గా మెట్లు దిగి తన కారులో వెళ్ళింది. రిషి కూడా తన వెనకే వచ్చాడు. కృతి కారు అప్పటికే రోడ్డు ఎక్కేసింది. తన వెనకే పరిగెత్తాడు. కారు ముందుకు వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకోగానే రిషి కూడా వెళ్ళాడు. రిషి ముందు నుండి వస్తున్న 2-వీలర్ చూసుకోలేదు, తన చేతిని గుద్దింది. రిషి అబ్బా అనుకుని అయినా అలాగే వెళ్ళాడు. పోనీ ఫాలో చేద్దామంటే కృతి కారు కనపడలేదు. తన వ్యాలెట్, ఫోన్ రెండూ తేలేదు. దాంతో షిట్ అనుకుంటూ గబగబా తన రూమ్కి వచ్చాడు. ప్రీతి తన చేయి చూసి, రిషి ఇట్స్ బ్లీడింగ్ అంటూ చేయి పట్టుకుంది. అంతే, తన 2 చెంపలు వాయించాడు రిషి. ఆ సౌండ్కి చాణక్య హాల్లోకి వచ్చి షాక్ అయ్యాడు. నన్ను కొడతావా అంటూ ప్రీతి చెంపలు రుద్దుకుంటుంటే, కొట్టడం కాదు, ఇంకో నిమిషం నా ఎదురుగా ఉంటే ఐ విల్ కిల్ యూ అంటూ రిషి తను ఒక్క తోపు తోశాడు. ప్రీతి ఏడుస్తూ పైకి లేచి, నీకోసం మా డాడీని ఒప్పించి కావాలని నీ ఫస్ట్ మూవీ చెడగొట్టి ఇంకా అంటూ ఏవో చెప్పబోతుంటే, యూ డెవిల్ గెట్ అవుట్ అన్నాడు రిషి. కానీ ప్రీతి, రిషి ఐ లవ్ యూ, నువ్వు నాకు కావాలి, మనం పెళ్లి చేసుకుందాం అంది ప్రీతి. అంతే, రిషి కోపంగా వచ్చి తన గొంతు పట్టుకుని, ఏంటే వాగుతున్నావు అన్నాడు. చాణక్య రిషి చేయి విడిపిస్తూ, వదలరా అని లాగాడు. ప్రీతికి ఊపిరాగినంత పని అయింది. చాణక్య గబగబా వెళ్ళి వాటర్ తెచ్చాడు. రిషి తన ఫోను, వ్యాలెట్ తీసుకుని బయటకు వెళ్తుంటే, రిషి ఆ కృతి కన్నా ఎందులో తక్కువ, ఆస్తి అందం అన్నిట్లో టాప్ అనగానే రిషి వెనక్కి వచ్చి, క్యారెక్టర్ అర్థమవుతుందా, క్యారెక్టర్లో తక్కువ, తనని నీతో పోల్చుకుంటున్నావు, తనెవరో తెలుసా, నా భార్య, మాకు పెళ్ళయింది, ఇంకోసారి తన పేరెత్తకంటూ వేలు చూపించాడు రిషి. పెళ్ళయిందా, డైవర్స్ ఇచ్చే అనగానే, ఏ నువ్వు అసలు ఆడపిల్లవేనా, ఒక మగాడు పెళ్ళయిందని చెప్పినా తన వెనకే పడుతున్నావు అంటూ ఫాస్ట్గా బయటకు వెళ్ళాడు రిషి. ప్రీతి కూడా రిషి వెనకే వెళ్ళింది. స్టెప్స్ దిగుతున్నాడు. రిషి ప్లీజ్ నా మాట విను అంటూ చేపట్టుకుంది ప్రీతి. తనని విదిలించే ప్రయత్నంలో రిషి ఫోన్ జారి కింద పడి పగిలిపోయింది. అందుకే రిషి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రిషి కిందన్న ఫోన్ తీస్తుంటే అది చూసిన ప్రీతి రిషితో, వదిలే ఆ ఫోన్ని, కృతిని కూడా అంది ప్రీతి. ఇంకా రిషికి కోపం పీక్స్కి వెళ్ళింది. అంతే, ప్రీతి చేయి పట్టుకుని ఫాస్ట్గా లాక్కొచ్చి తన కారులో పడేశాడు. వెళ్ళు, ఇంకెప్పుడు నాకు కనపడకు, నేను ఈ సినిమాలో యాక్ట్ చేయడం లేదనేసి బయటకు వెళ్ళిపోయాడు రిషి. ఆ తర్వాత ప్రీతి ఏం చేసిందో తర్వాత చూద్దాం. రిషి బయటకు వెళ్ళి ఎదురుగా ఉన్న క్లినిక్లో ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని క్యాబ్ బుక్ చేసుకుని కృతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కానీ తాళం వేసింది. పాపం తనకు తెలియదు కిషోర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడని. వెంటనే కృతి పనిచేసే రెస్టారెంట్కి వెళ్ళాడు. కానీ కృతి మధ్యాహ్నమే పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయిందని చెప్పారు. రిషి దగ్గర ఏమో ఫోన్ లేదు. తనకు కృతి నెంబర్ తప్ప ఎవరిది తెలియదు. అందుకే అక్కడ ఎవరి దగ్గరో అడిగి తీసుకుని కృతి నెంబర్కి కాల్ చేశాడు. కృతిని అప్పుడే కృష్ణ తన కారులో హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు. 4 సార్లు చేశాడు. చిన్ను ప్లీజ్ రా, ఒక్కసారి లిఫ్ట్ చేయి నా కోసం అని బాధపడుతూ మళ్ళీ కృతి వాళ్ళ ఇంటికే వెళ్ళాడు. కానీ అది తాళం వేసింది. అక్కడే చాలాసేపు కూర్చున్నాడు. మళ్ళీ లేచి తను కృతి ఎక్కువగా వెళ్ళే ప్లేసెస్ అన్నింటికి వెళ్ళాడు, కృతి ఎక్కడైనా ఉందేమో అని. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక మళ్ళీ తన ఫ్లాట్కి వెళ్ళాడు రిషి. చాణక్య కంగారుగా, రే ఆ చేతికి దెబ్బేంట్రా అని చూశాడు. రిషి 2 చేతులతో తలపట్టుకుని కూర్చున్నాడు. రిషి ఏమైంది అని అడిగాడు చాణక్య. ఆ డెవిల్ నన్ను కిస్ చేయడం కృతి చూసిందిరా అన్నాడు రిషి.
మరి నువ్వు తను కలిసావా అని అడిగాడు చాణక్య. లేదురా, ఇంటికి రెస్టారెంట్కి వెళ్ళాను, ఎక్కడా లేదు. అసలే తన కార్ డ్రైవింగ్ అంతగా రాదు, ఎక్కడుందో అన్నాడు చాలా బాధగా రిషి. అవును, నీ ఫోన్ ఏమైంది, స్విచ్ ఆఫ్ వస్తోంది అని చాణక్య అనగానే, పగిలిపోయింది, పనిచేయడం లేదు అని రిషి అనగానే, అరే నాకు అర్జెంట్ ఫంక్షన్ ఉంది, లేకపోతే నా మొబైల్ ఇచ్చేవాడిని. సరిపద కొత్త ఫోన్ తీసుకుందాం అన్నాడు చాణక్య. నాకు ఇప్పుడేం వద్దురా, నన్ను వదిలే అన్నాడు రిషి. అలా అంటే ఎలా అంటూ ఏదో గుర్తొచ్చిన వాళ్ళ లోపలికి వెళ్ళి ఒక బాక్స్ తెచ్చాడు. అందులో ఉన్న తన పాత ఫోన్ తీశాడు. ఛార్జింగ్ పెట్టి, రిషి నా పాత ఫోన్ అది, అంతలా పనిచేయడం లేదు, కానీ ప్రస్తుతానికి ఉంచుకో, కృతిక్ కాల్ చేస్తూనే ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు చాణక్య. రిషి బాధగా వెనక్కి వాలాడు. ఒక 10 నిమిషాల తర్వాత చాణక్య ఇచ్చిన ఫోన్ నుంచి కృతిక్ కాల్ చేశాడు. కంటిన్యూస్గా ఫోన్ చేస్తుంటే అప్పుడే సుప్రజ లిఫ్ట్ చేసి రిషిని తిట్టి పెట్టేసింది. కృతిక్ యాక్సిడెంట్ అని వినగానే తన గుండె ఆగినంత పని అయింది. ఏడ్ చేశాడు. ఎక్కడున్నావు అనుకుంటూ అలాగే కూర్చున్నాడు. మళ్ళీ అంతలోనే సుప్రజ కాల్ చేయడం, కిషోర్ వాళ్ళ మాటలు రిషి వినడం జరిగాయి. రిషి ఫోన్ కట్ చేసి, వీళ్ళంతా నా చిన్ను మనసు మార్చేస్తున్నారు, నేను ఇంకా లేట్ చేసే కొద్దీ తనను నాకు దూరం చేస్తారని పైకి లేచాడు. కానీ ఎక్కడ జాయిన్ చేశారో తెలియకుండా ఎక్కడ వెతకాలి అనుకుంటుండగా మిత్ర గుర్తొచ్చింది. తన నెంబర్ తెలుసు, అందుకే తనకు కాల్ చేశాడు. ఆ తర్వాత కిందకొచ్చాడు. ఆటో హాస్పిటల్ ముందు ఆగ్గానే కిందకి దిగి మిత్రకు కాల్ చేశాడు. మిత్ర దూరం నుంచి చెయ్యి ఊపుతూ దగ్గరకు వచ్చింది. తన చేతికి కట్టు చూస్తూ, రే ఏమైంది అని అడిగింది. అదంతా తర్వాత కృతి ఎలా ఉంది అని అడిగాడు కంగారుగా రిషి. ఏమోరా చూడలేదు, నువ్వు వస్తానన్నావని ఆగాను, పద అంటూ లోపలికి వెళ్ళింది రిషితో మిత్ర. మిత్ర వాళ్ళంతా తన మైండ్ ఖరాబ్ చేస్తున్నారు అని రిషి అనగానే, ఎవరు అని అడిగింది మిత్ర. వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అభి అని రిషి అనగానే, ఏడ్చారు, నేను మాట్లాడతాను దాంతో అంది మిత్ర. ఇద్దరూ కలిసి కృతి ఉన్న రూమ్ దగ్గరకు వచ్చారు. కిషోర్ తను చూడగానే కోపంతో, ఎందుకు వచ్చావరా, మర్యాదగా వెళ్ళు అన్నాడు. రిషి కోపంగా లోపలికి వెళ్ళబోతుంటే అభి తను ఆపాడు. మిత్ర లోపలికి వెళ్ళి కృతితో, కృతి ఏంటి ఇదంతా, బయట రిషి ఉన్నాడు, మీ డాడీ అభి తను ఆపుతున్నారంది. కృతికి వెంటనే వెళ్ళి రిషిని చూడాలనిపించింది. కానీ రిషి గురించి తను అనుకునేవన్నీ గుర్తొచ్చి ఆగిపోయింది. అదంతా చూసిన మిత్ర, ఏంటి ఆలోచిస్తున్నావు, పద అంటూ తను చేయి పట్టుకుంది మిత్ర. సరిగా అప్పుడే రిషి అభి చేయి తోసి లోపలికి వచ్చాడు. కృతి మిత్ర చేయి తీస్తూ, నీ ఫ్రెండ్ నువ్వు ఊహించిన స్థాయికి వెళ్ళాడు, దానికోసం నన్ను పావులో యూజ్ చేసుకున్నాడంది. అంతే, ఆ మాటకి రిషి వెలువెల్లాడిపోయాడు. కృతి మాటలకి మిత్ర, కృతి ఆర్ యు మ్యాడ్, రిషి గురించి నాకన్నా నీకే బాగా తెలుసు అంటూ రిషిని చూసి ఆగింది. కృతి కూడా రిషిని చూసి మొహం తిప్పుకుంది. రిషి తన దగ్గరకు వచ్చాడు. చిన్ను అని పిలిచాడు ఎంతో బాధగా. కృతికి రిషి గుండె చప్పుడు అర్థమవుతుంది, కానీ చాలా డిస్టర్బ్డ్ మైండ్. ఒక పక్క అబార్షన్, ఇంకో పక్క రిషి హీరో అయ్యాడని తనకు చెప్పలేదనే కోపం, ప్రీతితో తన క్లోజ్నెస్, ఇవన్నీ రిషి మీద ఉన్న ప్రేమను డామినేట్ చేశాయి. దాంతో కృతి ఏం మాట్లాడలేదు. రిషి తను చేయి పట్టుకోగానే విదిలించుకుని దూరంగా వెళ్ళింది. అది చూసిన కిషోర్, చూసావుగా నా కూతురికి నీతో మాట్లాడడం ఇష్టం లేదు, ఇంకా వెళ్ళి అన్నాడు. రిషి చుట్టూ చూశాడు. కృతి ఫ్యామిలీ మెంబర్స్ అభి ఇంకా వినయ్ ఉన్నారు. రిషి కృతితో, వీళ్ళందరినీ కొద్దిసేపు బయటకు వెళ్ళమని చెప్పు అన్నాడు. ఆ మాట కృతి, చూడండి రిష్విక్ గారు, మీరు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను వినను అంది. రిషి కోపాన్ని బాధని దిగమింగుతూ, ప్లీజ్ రా, నువ్వు నా మాట విను ఒక్కసారి అని అనగానే కిషోర్ సూర్య తన మీద చేతులు వేశారు. దాంతో రిషి, రే నన్ను రెచ్చగొట్టకండి అంటూ వాళ్ళ చేతులు తోహేసి కృతి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. రిషి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా అయిపోయాయి. కృతికి అసలు ఏం అర్థం కావడం లేదు. ఇటు చూడు చిన్ను, నేను తప్పు చేస్తానా అని అడిగాడు రిషి. ఆ మాట కిషోర్ మాట్లాడుతూ, తప్పు ఒకటి కాదు చాలా చేసావంటుంటే రిషి కోపంగా వేలు చూపిస్తూ, నువ్వు మూసుకో, నేను నా భార్యతో మాట్లాడుతున్నానన్నాడు. అది తప్పు తన వైపే మళ్ళీ దబాయింపు అని అభితో, ఏంటి చూస్తున్నావు, వీడి మాటలకు వినే రకం కాదు, నువ్వు సూర్య తీసుకెళ్ళి తోసిపారేయండి అని కిషోర్ అనగానే అభి ముందుకొచ్చాడు. దాంతో మిత్ర, అభి అది వాళ్ళ పర్సనల్, నువ్వు ఆగు అంటూ తను చేయి పట్టుకుంది.
అవి ఏం బయటవాడు కాదన్నాడు కిషోర్. ఇదంతా చూస్తున్న సుప్రజ, డాడీ మనమంతా ఒక 5 నిమిషాలు బయటకు వెళ్దాం. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారో వదిలేయండి అని లేవగానే అందరూ వెళ్ళిపోతూ ఉంటే, మీరెవ్వరూ వెళ్ళాల్సిన అవసరం లేదు రిష్విక్ గారు, మీరేం చెప్పాలన్నా వీళ్ళందరి ముందే చెప్పండి అంది కృతి. దాంతో మిత్ర అభి చేయి పట్టుకుని ఫాస్ట్గా బయటకు లాక్కొచ్చి డోర్ వేసింది. తన అభితో మాట్లాడుతూ, రే మనం కేవలం తన ఫ్రెండ్స్ మాత్రమే, ఫ్యామిలీ కాదంటూ చైర్లో కూర్చోబెట్టింది. ఆ పక్కనే వినయ్ కూడా ఉండడం చూసి, వీడికేం పనో ఇక్కడ అనుకుంది మిత్ర. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఆ తర్వాత ఏమైందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. కీప్ లిసనింగ్. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.